అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ లెక్కర్ రాని ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు వాళ్ళ స్థాయి, వాళ్ళ అర్హత తెలుసుకొని మాట్లాడాలి. మీరు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఏమనాలి? సీరియస్ పొలిటీషియన్ అంటే నీలాగా లిక్కర్ స్కామ్లో 6 నెలలు తిహార్ జైల్లో చిప్పకూడదు తిన్నావు. అలా చిప్పకూడదు తిన్న వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? తెలంగాణ ఉద్యమం టైంలో బ్యాగులు మోసినావు, ఇలాంటి వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? గోల్డ్ షాప్లో వెళ్ళి డైమండ్ నెక్లెస్లు కొని డబ్బులు కట్టమంటే పార్టీ ఫండ్లో రాసుకోమన్నారు, ఇలాంటి వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? పదవి లేకుండా కొద్ది రోజులు కూడా ఉండలేని వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పరంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? ల్యాండ్ కబ్జా చేసే వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? కమిషన్లు దందాలు చేసే వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? ప్రజా సమస్యలు గాలికి వదిలేసి వాళ్ళని సీరియస్ పొలిటీషియన్ అంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం కూడా పట్టుద్ది మీ భాగవతాలు మొత్తం కూడా. ఎందుకంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ నేర్పారు. మహిళల పట్ల ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలని. అదే కనుక పక్కకు పెడితే మేము మాట్లాడితే మీకన్నా గట్టిగా మాట్లాడతాం, మీకన్నా బాగా మాట్లాడగలుగుతాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచినా గెలవకపోయినా గత 15 సంవత్సరాల నుంచి ప్రజాసేవలు చేస్తూ పబ్లిక్లో ఉంటున్నారు. గతంలో కూడా చూసాం, ఎంతోమంది కౌలు రైతులకు కానీ ఎవరు ఆపదలో ఉంటే ఒక చేయితో సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియకుండా సహాయాలు చేశారు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడావంటే నీ స్థాయి ఏంటిది అని ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో దాన్ని ఆలోచించుకో. అది కానీ లిమిట్స్ దారి మాట్లాడితే మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ, జన సైనికుల గురించి కానీ ఈ స్థాయి దారి మాట్లాడితే మాత్రం ఎక్కడితో గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా తెలంగాణ బిడ్డలమే, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళమే, మేము కూడా తెలంగాణ వాళ్ళమే అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని జనసేన పార్టీ షేర్లింగంపల్లి నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.